తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి కన్నయ్య కుమార్పై మరి ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుర్చీని అవమానపరిచే తిట్టిగా నేషనల్ మీడియాలో ఆయనను ముఖ్యమంత్రి గారిని మరి బట్టమీజ్ అని చోర్ అని మరి ఆయన ప్రస్తావించడం జరిగింది. అందరూ అనుకోవచ్చు మరి బక్క చేసే నిత్యము లేస్తే మరి రేవంత్ రెడ్డి గారి పైననే ఫిర్యాదు చేస్తారు, రేవంత్ రెడ్డి పైన కొట్లాడుతూ ఉంటారు అని అంటుండొచ్చు. నేను రేవంత్ రెడ్డి పేరు మీద కొట్లాడతలేను, ముఖ్యమంత్రి కుర్చీ మీద కొట్లాడుతున్నా. ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు గత ప్రభుత్వంకి వెళ్ళి ఇయాటి వరకు ఎప్పుడు ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళ పరిపాలన ఉన్నా దానిపైన నేను కొట్లాడుతున్నా, అది వాస్తవం. కానీ ముఖ్యమంత్రి కుర్చీని బయట వ్యక్తి వచ్చి ఈరోజు ఇక్కడ అవమానపరిస్తే దాన్ని ఎవరు సహించరు. ఇయాటి వరకు కనీసం కాంగ్రెస్ నాయకులైనా దానిపైన ఒక కంప్లైంట్ ఇస్తారంటే ఇయాటి వరకు తెలంగాణ కాంగ్రెస్ వాళ్లకు మరి ఎవరు కూడా సైలే కూడా పోయింది, ఎవరు కూడా దీని కూడా మాట్లాడగలేక పరిస్థితిలో పోయింది. ఈరోజు కనీసం ఆయనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంబడి వచ్చినటువంటి మరి ఆ టీడీపీ వాళ్ళైనా మాట్లాడతారంటే వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ఈరోజు ఆయన కన్నయ్య గారు ఏం మాట్లాడంటే ఒకసారి నేను వినిపించిన తర్వాత ఇంకా ఫర్దర్గా ముందు కూడా ఆయన తెలంగాణ ఈరోజు కంప్లీట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినే ఆయన మాట్లాడే ప్రతి మాట పైన ఈరోజు మనల్ని ముందు కాంపిటీషన్ నేర్చుకుంటే आपके मुख्यमंत्री कन्हैया कहते थे 2-3 सवाल बस खटखट से पूछ लेती हूँ. आपके मुख्यमंत्री तेलंगाना के कहते थे कि हमारा डीएनए बिहारियों के डीएनए से बेहतर है. इसमें आप प्रशांत जी से पूछ लीजिएगा, आजकल इसका टेंडर वही लिए हुए हैं. कन्हैया बिहार में कांग्रेस का चेहरा एकमात्र. जी बताइए ना, बताइए. मुझे जो है ना, मुझे आता नहीं ना मोहतरम को मोहतरम कहना, किसी को ज्यादा किसी को कम कहना. मेरी जात, औकात, मेरी पहचान, मेरा जन्म, इतिहास, संस्कृति. అయితే ఈయన బట్టమీజ్ రేవంత్ రెడ్డి బట్టమీజ్ అని, రేవంత్ రెడ్డి చోర్ అని ఈరోజు ఆయన నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి కన్నయ్య కుమార్ గారు మీరు జాతీయ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి నాయకులుగా ఉన్నారు, స్పోక్స్పర్గా ఉన్నారు. మరి ఈయన దొంగ అయితే ఈయన మీకు నిజంగా బట్టమీజ్ అని మీకు అనిపిస్తే మరి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇస్తుండ్రు? ఈయన నిజాడి మీరు ఎందుకు కొనసాగిస్తుండ్రు? ఈయన ఎందుకు ఆ కుర్చీలో కూర్చోబెడుతుండ్రు? ఇచ్చేది మీరే, మళ్ళీ ఆయన తిట్టేది మీరే. ఈరోజు మీరు తిట్టినది ఒక రేవంత్ రెడ్డి కాదు, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిని, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిని, వాళ్ళ ప్రతినిధిగా ఉన్నటువంటి పెద్ద మనిషిని ఈరోజు నీవు అవమానపరిచే విధంగా ఈరోజు నేషనల్ మీడియా ముందు రేవంత్ రెడ్డి గారి ముందు గురించి తెలంగాణ ముఖ్యమంత్రి గారి గురించి ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేస్తే నేను దానిపైన ఆయనను దిగజార్చే పదాలు వాడితే ఈరోజు కన్నయ్య గారి పైన ఈరోజు ఇక్కడ ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి బిఎన్ఎస్ మరి derogatory and indecent remarks against the sitting chief minister are highly condemnable, defamatory and intended to provoke breach of peace and public disorder. This statement held the dignity of a constitutional office and are a direct attempt to malign the reputation of an elected representative and democratic institution he represents. ఈరోజు ముఖ్యమంత్రి గారికి భారత రాజ్యాంగం ప్రకారము మరి ఏవైతే పదాలు వాడిందో దానికి పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగ స్పిరిట్కి విరుద్ధంగా మాట్లాడిందని చెప్పిన. ఇంకా అంతేకాకుండా ఈరోజు హెన్స్ ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ టేక్ ఇమ్మీడియట్ ఇన్ఫోక్ క్రిమినల్ యాక్షన్ అగేన్స్ట్ మిస్టర్ కన్నయ్య అండర్ రెలవెంట్ BNSS sections code, including defamation, intentional insult and intent to provoke breach of peace and statements confusing the public mischief before national media deliberately belittle our state head as interest of state book on him. All response of office and all India Congress committee office bearers are responsible for this issue. So I humbly request Telangana police to file FIR and take necessary action as per the Indian Constitution and as per the law.
జై తెలంగాణ అమరవీరులకు జోరహాలు. మేరా భారత్ మహాన్ హై.